ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తోకరేడు ఛానల్. మన హిందూ ధర్మం ప్రకారం మన భారతీయ సాంప్రదాయంలో ఏ శుభకార్యాన్ని ప్రారంభించినా మొదటి పూజ గణపతికే. ఓం గణానాం త్వాం గణపతిం హవామహే అనే వేదమంత్రంతోనే పూజ ప్రారంభిస్తారు. గణపతులు మహాగణపతి, వాతాపి గణపతి, విద్యా గణపతి, విజయ గణపతి, నృత్య గణపతి, సంగీత గణపతి, ఉచ్చిష్ట గణపతి, ఇలా రకరకాలుగా 32 మంది గణపతులున్నారు. అందరికీ అవసరమైన వాణిని అందిస్తూ అందరి చేత పూజలందుకునేవాడు శ్రీ లక్ష్మీ గణపతి. ఈనాడు చదువులు, వ్యాపారాలు, ఆరోగ్యాలు, ఆరాధనలు, అన్నదానాలు అన్నీ ధనంతోనే ముడిపడి ఉన్నాయి. అందువల్ల లక్ష్మీ గణపతిని ఆరాధిస్తే విద్య, విజయం, ధనం అన్నీ కైవసం అవుతాయి. మన తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురం గ్రామంలో నూతనంగా శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయాన్ని నిర్మించి శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన చేశారు. లక్ష్మీదేవి గణపతి ఎడమ తొడపై కూర్చోవడం ఏమిటి వివరంగా తెలుసుకుందాం. ఒకసారి పార్వతీ పరమేశ్వరులు ఏర్పాటు చేసిన ఒక ఉత్సవంలో దేవతలందరితో పాటుగా హాజరైన లక్ష్మీదేవి ఆ సందర్భంలో గణేషుని ఉద్దేశించి, నీవు ఉన్న ఇంటిలో శాశ్వతంగా నా స్థితి ఉంటుంది, అంటే నేను నివసిస్తాను అని ప్రత్యేకంగా చెప్పినందువల్ల ఈ స్వామి లక్ష్మీ గణపతి అయినాడు. వైభవం అంటే విశేషమైన పుట్టుక. ఆ పుట్టుక ఈ లక్ష్మీ గణపతిది. శ్రీకృష్ణాంశేన సంభూతం సర్వవిఘ్న నివారకం పార్వతీశ్వరాయోహ పుత్రం లక్ష్మీ గణపతిం భజే అనే శ్లోకాన్ని జపిస్తూ లక్ష్మీ గణపతి స్వామిని ఆరాధిస్తే అఖండంగా ఆయుర్లక్ష్మి, ఆరోగ్యలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి కలుగుతాయి. ప్రపంచమంతా సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. ఇక్కడ స్వామి ఎడమవైపున ఒడిలో లక్ష్మీ అమ్మవారిని కూర్చోబెట్టుకొని దర్శనమిస్తున్నారు. శ్రీ లక్ష్మీ గణపతి స్వామిని భక్తి శ్రద్ధలతో సేవిద్దాం. మనతో పాటు దేశ సౌభాగ్యాన్ని కూడా పొందుదాం. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అమ్మా మీరు కూర్చోండి.
5%. మిగతా 5% శరీర తత్వాన్ని బట్టి మనకు వస్తాయి. మన మీద పడడం మన భాగ్యమే. అబ్బారెడ్డి గారు వినారా? అయ్యా చెప్పండి, నమస్కారం చేసుకుంటాం. అనేనా అనేనా మయా కృతేనా మహా 14 మంది అందరికీ చూపించు నాన్న. నీ మగవాడు కనుక ఈశ్వరుడి నువ్వు చదువుకోమన్నాను. చిన్నపిల్లలు కాదు, ఇప్పుడు ఆ పక్క చదువు కూడా వేయించాలి. నాకు ఒకసారి ఆత్మ చూపించండి.